చెరుకు పంట నరకడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తెలుగు రాష్ట్రాల్లో సాగు చేసే దీర్ఘకాలిక వాణిజ్య పంటల్లో చెరుకు ప్రధానమైంది. 10 నుంచి 12 నెలల్లో ఈ పంట చేతికొస్తుంది. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వివిధ ప్రాంతాల్లో అనేక రకాల చెరుకు రకాలను సాగు చేస్తున్నారు. పంట కాలం పూర్తయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో లక్షల టన్నుల్లో చెరుకును గానుగాడిస్తున్నారు. కొన్నిసార్లు రైతులు పరిపక్వ దశ పూర్తి కాకముందే చెరుకును చక్కెర కర్మాగాలకు తీసుకెళ్తుంటారు. దీనివల్ల చక్కెర ఉత్పత్తి తగ్గడమే కాకుండా సరాసరి ఉత్పత్తి ప్రభావంపై పడుతుంది. అధిక పంచదార దిగుబడులను సాధించాలంటే రైతులు పక్వత చెరుకును కర్మాగారాలకు సరఫరా చేసి గానుగా ఆడించినట్లయితే నాణ్యమైన చక్కెర, బెల్లం ఉత్పత్తి చేయవచ్చు. చెరుకు గడలలో సుక్రోజ్ శాతాన్ని చేతి రిప్రోక్రోమీటర్ అనే పరికరం సహాయంతో అంచనా వేయవచ్చు. చెరుకు గడలలో 85% రసశుద్ధత, 18% సుక్రోజ్ ఉన్నప్పుడు పంట పరిపక్వానికి వచ్చినట్లుగా నిర్ధారించి తోటలను నరకాలి. అలాగే చెరుకు నరకడానికి ముందు వర్షాలు లేకుండా చూసుకోవాలి. భూమట్టానికి కొంచెం కిందనే నరకాలి. పురుగులు, తెగుళ్ళు, నీటి ముంపు, నీటి ఎద్దడి గురైన తోటలను త్వరగా నరికి ఫ్యాక్టరీకి తరలించాలి లేదా బెల్లం తయారీకి వినియోగించాలి. ఆలస్యం చేస్తే చెరుకు దిగుబడితో పాటు రసం నాణ్యత కూడా తగ్గుతుంది. ఇటువంటి గడల నుంచి తయారు చేసిన బెల్లం మెత్తగా ఉండి నిల్వ చేయడానికి పనికిరాదు. చెరుకును నరికేటప్పుడు భూమట్టానికి కొంచెం కిందగానే నరకాలి. కొన్ని ప్రాంతాల్లో భూమిపైన 2-3 అంగుళాలు వదిలేసి నరుకుతుంటారు. ఇలా చేయడం వల్ల రైతులకు నష్టం. మొదలు కనుపులలో పంచదార పాలు ఎక్కువగా ఉండడం వల్ల ఇటు పంచదార అటు బెల్లం దిగుబడులు కూడా తగ్గుతాయి. చెరుకును భూమట్టానికి నరికినప్పుడు ఖాళీ చేసిన తోటల్లోని వేళ్ళు లోతుగా చొచ్చుకొని పోయి తోట బలంగా పెరుగుతుంది. వర్షాకాలంలో వచ్చే ఈదురుగాలులు, వర్షాలను తట్టుకొని తోట నిలకడగా ఉండి గడలు బాగా ఎదిగి మంచి దిగుబడినిస్తాయి. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కాలిపోయిన చెరుకు తోటలో మిగిలిన గడలను వెంటనే నరకాలి. లేకపోతే చెరుకు గడల బరువు రోజుకు 3% చొప్పున తగ్గిపోతుంది. పూత పూసిన తోటలను నరకడం ఆలస్యం చేస్తే రస నాణ్యత కూడా తగ్గుతుంది. చక్కెర మిల్లుకు సరఫరా చేసిన చెరుకును చెత్త, ఎండుటాకులు, వేర్లు, మట్టి రేణువులు లేకుండా శుభ్రం చేయాలి. చెరుకు తూకం మీద చెత్త బరువు 1% పెరిగినప్పుడు చెత్తలోని నార పరిమాణాన్ని బట్టి పంచదార దిగుబడి 0.4% నుండి 0.6% తగ్గుతుంది. ఎండు చెరుకును తీసివేయాలి. నీటి ముంపునకు గురై పడిపోయిన తోటలకు గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కనువుల దగ్గర వేర్లు పుట్టుకొస్తాయి. గడలలో కింద సగభాగం కనుపుల వరకు వేర్లు ఉన్నప్పుడు రసంలో పంచదార శాతం గణనీయంగా తగ్గుతుంది. చెరుకు నరికిన తర్వాత ఆలస్యం వద్దు. చెరుకు నరికిన తర్వాత రోజులు, గంటలు గడుస్తున్న కొద్దీ గడలలోని సుక్రోజ్ శాతం తగ్గుతుంది. ఈ గడలను గానుగా ఆడించకుండా ఉంచితే నిల్వకాలం పెరిగే కొద్దీ బరువు తగ్గుతుంది. చెరుకు నరికిన తర్వాత 24 గంటలు ఆలస్యమైతే 1.5%, 48 గంటలు ఆలస్యమైతే 3%, 72 గంటలు ఆలస్యమైతే 5% వరకు దిగుబడిలో నష్టం జరుగుతుంది. అదేవిధంగా రస నాణ్యతలోనూ 0.4% నుంచి 0.6% వరకు క్షీణత కనిపిస్తుంది. కొన్ని అనివార్య కారణాల వల్ల నరికిన వెంటనే చెరుకును ఫ్యాక్టరీలకు పంపలేని పరిస్థితుల్లో చెరుకు కట్టలను నీడగా ఉన్న చోట ఉంచి వాడితో పల్చుగా కప్పి నీరు తేలికగా చిలకరించాలి. దీనివల్ల బరువు తగ్గుదలను కొంతవరకు నివారించవచ్చు. ఈ విధానాన్ని ఎండలు ఎక్కువగా ఉండే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో చేస్తే మరింత మంచి ఫలితం ఉంటుంది. చెరుకును నరికేటప్పుడు రైతులు ఈ జాగ్రత్తలు తీసుకొని పక్వానికి వచ్చిన చెరుకును సకాలంలో ఫ్యాక్టరీలకు పంపితే మంచి ఆదాయం పొందడంతో పాటు నాణ్యమైన చక్కెరను ఉత్పత్తి చేసిన వారు అవుతారట. ఇదంతా కూడా మనం ఈ యొక్క వేటూరు న్యూస్ నుంచి తీసుకోవడం జరిగింది.